పండుగలంటే సంబరాలే. అయితే అందులో బిజినెస్ యాంగిల్ కూడా ఉంటుంది. వరుస ఫెస్టివల్స్తో మార్కెట్లో జోష్ పెరుగుతోంది. పండుగ సీజన్లో ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్లు ఇప్పటికే ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్, బిగ్ బిలియన్ డేస్ అంటూ ఆఫర్లు ప్రకటించాయి. కొనుగోళ్లు నడుస్తున్నాయి కూడా. క్లాత్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివన్నీ అమ్మకాలు జరిగే సీజన్ ఇది. ఇటు దసరాకైనా దీపావళికైనా కొత్త వాహనం కొని ఇంటికి తీసుకురావాలన్నది చాలా మంది కల. అందుకే ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా పండగ సేల్స్పై చాలా ఆశలు పెట్టుకుంది. అటు దంతేరా సందర్భంగా బంగారం కొనడం సెంటిమెంట్, కానీ బిలియన్ మార్కెట్లో పరుగులకైతే పగ్గాలు లేకుండా పోయాయి. పండగ సందడితో జోష్ అంతా మార్కెట్ల వర్గాలదే అన్నట్లుగా మారింది. ఇప్పటికే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని, బిగ్ బిలియన్ డేస్ అని పేర్లేవైనా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. చాలా మంది అవసరం ఉన్నా లేకున్నా సామాన్లైతే కొంటున్న పరిస్థితి ఉంది. వరుస పండుగల సమయంలో పిండి వంటలతో వంటింట్లో చాలానే పనుంటుంది. దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల ముందు అక్టోబర్ 1కు సిలిండర్ల ధరలు పెరిగాయి. ఇదో గుదిబండ. అయితే గృహ అవసరాలకు వాడే సిలిండర్ రేట్ స్థిరంగా ఉంచారు. వాణిజ్య సిలిండర్ ధర మాత్రం ₹48.50 పెంచారు. హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర ₹967 దీంతో పరోక్షంగానైనా జనంపై ఎఫెక్టు పడుతుంది. అటు తెలంగాణ ప్రభుత్వం 6,000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తోంది. పండగ పూట జనం రాకపోకలకు వీలుగా ఇవి ఏర్పాటు చేశారు. అయితే వీటిలో కాస్త రేట్లు ఎక్కువే ఉంటాయి. మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి. అటు ఈ ఫెస్టివ్ సీజన్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారీగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆ ఇండస్ట్రీని వరుసగా నిరాశపరిచింది. కార్ల కంపెనీలైతే సంక్షోభంలో పడ్డాయి. ఆగస్టు నెలలో 5% అమ్మకాలు తగ్గాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తాజా దసరా, దీపావళి సీజన్ పైనే భారీ ఆశలు పెట్టుకుంది. అటు వాహనాల తయారీ కంపెనీలు కూడా కొత్త మోడల్స్ ను ఇదే పండుగ సీజన్ లో రిలీజ్ చేస్తుంటాయి. తాజాగా మహీంద్రాలో సక్సెస్ అయిన థార్ కు మరిన్ని మోడిఫికేషన్స్ చేసి థార్ రాక్స్ ఎస్యూవీని తీసుకొచ్చింది. ఈ ఎస్యూవీ వెహికల్ బుకింగ్ తాజాగా ఓపెన్ చేసింది మహీంద్రా కంపెనీ. 2023 ఆగస్టులో 3,23,720 కార్లమ్మితే ఈ ఏడాది ఆగస్టులో కేవలం 3,09,000 కార్లను మాత్రమే అమ్మాయి కంపెనీలు. దీంతో అమ్ముడు పోని కొత్త కార్ల సంఖ్య ఏకంగా 8 లక్షలకు చేరింది. ఈ కొత్త కార్ల విలువ ఏకంగా ₹77,800 కోట్ల. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల డీలర్స్ దగ్గర కొత్త కార్లు పేరుకుపోతున్నాయి. వినాయక చవితితో పండుగ సీజన్ మొదలైనా ఇంకా పుంజుకోలేదు. దీంతో విజయదశమి అలాగే దీపావళి చాలా కలిసి వస్తుందన్న ఆశల్లో ఆటో ఇండస్ట్రీ ఉంది. చాలా మందికి దసరా, దీపావళికి కొత్త వాహనం కొని ఇంటికి తెచ్చుకోవటం సెంటిమెంట్. అవే పండుగ రోజుల్లో వెహికల్ డెలివరీ తీసుకుంటారు. అటు దీపావళికి ముందు వచ్చే ధన్తేరస్ రోజున బంగారం కొనటం చాలా మంది సెంటిమెంట్ గా చూస్తారు. లక్ష్మీదేవి పుట్టినరోజుగా ధన త్రయోదశి నాడు 1 గ్రామైన బంగారం ఇంటికి తెచ్చుకోవాలన్న సెంటిమెంట్ నార్త్, సౌత్ ఇలా దేశమంతటా పెరిగింది. కానీ ఇప్పుడు పండగ సీజన్ లో బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సామాన్యులైతే కొనలేని పరిస్థితి. ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ యుద్ధ మేఘాల ఎఫెక్ట్ గోల్డ్ పై పడింది. ధన్తేరస్ నాటికి పెరుగుతుందా తగ్గుతుందా చూడాలి. గతేడాది దీపావళి సీజన్లో రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో అమ్మకాలు ఆల్ టైమ్ హైకి వెళ్లాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT చెప్పిన లెక్కల ప్రకారం గత పండగ సీజన్లో 3.75 లక్షల కోట్ల విలువైన వ్యాపారాలు జరిగాయి. మార్కెట్లలో కళ ఉంటేనే ఎకానమీకి బూస్టప్ ఉంటుంది. గతేడాది ప్రధాని మోదీ మేడ్ ఇన్ ఇండియా వస్తువులు, ఉత్పత్తులు వాడాలని పిలుపునివ్వటంతో చాలా వరకు దేశీయ ఉత్పత్తులకి బూస్టప్ వచ్చింది. రాఖీల దగ్గర నుంచి దీపావళి దివ్వెల దాకా చాలా వరకు దేశీయంగా తయారైన వాటిని వాడటంతో చైనా మార్కెట్లకు ₹1,00,00,000 నష్టం వచ్చింది.
డబ్బు ప్రవాహం అటువైపు వెళ్లకుండా అడ్డుకట్టపడిందనే చెప్పాలి. గతేడాది లెక్కలు చూస్తే ఆహారం, కిరాణా సామాన్పై 13% జనం ఖర్చు చేశారు. వస్త్రాలపై 12%, ఆభరణాలపై 9%, ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్స్ పై 8%, గిఫ్ట్ ఆర్టికల్స్ పై 8%, బ్యూటీ ప్రొడక్ట్స్ పై 6%, డ్రై ఫ్రూట్స్, స్వీట్లపై 4% ఇలా ఖర్చు చేశారు. ఈసారి కూడా ప్రధాని మోదీ అటు CAIT మేడ్ ఇన్ ఇండియా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. భారతీయ ఉత్పాద్ సబ్కా ఉస్తాద్ అని CAIT స్లోగన్ ఇవ్వగా మరోసారి మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడాలని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో పిలుపునిచ్చారు. పండుగల సీజన్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే వాడాలన్నారు. కొత్తగా కొనాలనుకున్న వస్తువు మేడ్ ఇన్ ఇండియాదే అయ్యేలా చూసుకోవాలన్నారు. సో ఏ లెక్కను చూసుకున్నా ఈ పండగ సీజన్ అద్దిరిపోవటం ఖాయమే. అయితే అది ఏ రేంజ్ కు వెళుతుంది, ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది, మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.